అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మట్టి కొట్టుకుపోవడం అంటే దీన్ని అంటారేమో. ఒక్కసారి మా కార్ల పరిస్థితి చూడండి ఎలా మట్టి కొట్టుకుపోయాయో. మ్యాటర్ ఏంటంటే రాత్రి డ్యూటీ అయ్యాక అన్నం తినేసి పడుకొని మంచి కల్లో ఉంటే 12 గంటలకి ఎయిర్పోర్ట్ కి వెళ్లాలని లేపారు. సాయంత్రం వరకు బాగున్న వెదర్ కి ఏమైందో తెలియదు. బయటికి వెళ్లి చూస్తే విపరీతమైన గాలి, దుమ్ము, ధూళి. కార్లు అయితే దుమ్ము దుమ్ము అయిపోయాయి. సర్లే తప్పదు కదా అని ఎయిర్పోర్ట్ కి బయలుదేరాను. ఒకసారి రోడ్ల మీద చూడండి, కాస్త దూరంలో ఉండే కార్లు కూడా కనపడటం లేదు. కంపల్సరీగా ఎమర్జెన్సీ సిగ్నల్ అయితే వాడాల్సి ఉంటుంది. సిటీ ఏరియాలో ఉన్న నా పరిస్థితి ఇలా ఉంటే ఎడారిలో పని చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నా. ఇక్కడ గాలి మరీ విపరీతంగా వీస్తుంది. ఎయిర్పోర్ట్ లోపల ఒక్కసారి వ్యూ చూడండి, మరీ ఘోరంగా దుమ్ముతో నిండిపోయింది. దూరంగా ఉన్న మనుషులు కనపడటమే లేదు. ఫైనల్ గా ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చే లోపు 2:17 అయిపోయింది. తీరా పడుకుందామని పోతే అస్సలు నిద్ర పట్టడం లేదు. ఒళ్ళంతా ఒకటే దురద. పొద్దున్నే లేసి చూస్తే పరిస్థితి ఇంత ఘోరంగా తయారైంది. ఇక ఇల్లు, కార్లు మొత్తం కడుక్కోవాల్సి ఉంటుంది. నేనైతే దురద గురించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి, సార్ ఒళ్ళంతా దురదగా ఉంది అంటే మనోడు లేష్ మై ఎల్బేస్ కమ్మాం అన్నాడు. అరబిక్ లో దాని అర్థం దుమ్ము వచ్చినప్పుడు మాస్క్ ఎందుకు ధరించలేదన్నాడు. ఫైనల్ గా అలర్జీ కోసం ఈ టాబ్లెట్ ఇచ్చి మాస్క్ ధరించు కంపల్సరీగా అని వార్నింగ్ అయితే ఇచ్చాడు. సో గల్ఫ్ లో పనిచేస్తున్న వాళ్ళందరికీ నా ఒక చిన్న రిక్వెస్ట్, దుమ్ము వచ్చినప్పుడు ఈజీగా తీసుకోవద్దు, మాస్క్ వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. సబ్స్క్రైబ్.